హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 92. థ్యాంక్ యూ మైదు, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు వీర్ భార్యని హత్తుకొని తన మొహం నిండా ముద్దులు పెడుతూ. మైథిలి కూడా భర్త హ్యాపీనెస్ చూసి తెగ సంబరపడిపోయింది. చందన సుగుణ గారికి దివిత్కి ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ళు కూడా హ్యాపీగా వీర్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. సుగుణ గారు కూతురి వైపు చూస్తూ తన నుదుటున ముద్దు పెట్టుకున్నారు. డాక్టర్ గారు ఏమన్నారు? అడిగారు సుగుణ గారు మైథిలి వైపు చూస్తూ. ఒక 2 రోజులు ఆగి హాస్పిటల్కి రమ్మన్నారమ్మా. అప్పుడు స్కానింగ్ అది తీయించి చూద్దాము అన్నారు అంది మైథిలి సుగుణ గారి వైపు చూస్తూ. అవునా, సరే అయితే మనం సాటర్డే హాస్పిటల్కి వెళ్దాము అన్నారు సుగుణ గారు. అలాగే అమ్మా అంది మైథిలి నవ్వుతూ. వన్య ఇంకా విహాన్ ఇద్దరికి అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. సుగుణ గారు వీర్ వైపు చూస్తూ, వీర్, ఇప్పటి నుంచి మైథిలి డెలివరీ అయ్యే వరకు మీరు ముగ్గురు కూడా అక్కడే ఉంటున్నారు. తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నారు సుగుణ గారు. అయితే మీరే ఇక్కడికి వచ్చేయండి ఆంటీ. ఆ ఇంటికంటే ఈ ఇల్లు కొంచెం పెద్దది. అండ్ మెయిన్ విషయం ఏంటంటే నాకు ఈ ఇల్లు బాగా అలవాటైపోయింది అన్నాడు వీర్. ఆ మాటకి సరే అయితే అన్నారు సుగుణ గారు. ఇక సుగుణ గారు వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది మైథిలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అంది మైథిలి సుగుణ గారిని హక్ చేసుకుంటూ. ఈ టైంలో నీ హ్యాపీనెస్, నీ హెల్త్ కంటే నాకు ఏది ముఖ్యం కాదు అన్నారు సుగుణ గారు కూతురి వైపు చూస్తూ. ఆ మాటకి సుగుణ గారి బుగ్గ మీద ముద్దు పెట్టింది మైథిలి. రాత్రి భోజనాలు అయిపోయాక ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వీర్ భార్య రాగానే తనని గట్టిగా హక్ చేసుకొని తనని ఎత్తుకొని గాల్లో తిప్పుతూ ఉన్నాడు. వీర్, నాకు నీ హ్యాపీనెస్ అర్థమవుతుంది, కానీ కొంచెం తట్టుకో అంది మైథిలి. అసలు ఎంత హ్యాపీగా ఉన్నానో నేను మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను. మైథిలి, లాస్ట్ టైం నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే మనం దూరం అయ్యాము. నేను నిన్ను చాలా బాగా చూసుకోవాలి అనుకున్నాను, పుట్టబోయే బేబీని కూడా. కానీ అసలు దానికి స్కోప్ లేకుండా పోయింది. పుట్టగానే నా కూతుర్ని దొంగచాటుగా చూశాను. ఈసారి అలా ఏమీ ఉండదు. నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నీ ప్రతి ఎమోషన్ని నేను పంచుకుంటాను అన్నాడు వీర్. వీర్ మాటలు వింటూ వీర్ని తన గుండెల మీదకి తెచ్చుకుంది మైథిలి. ఆ టైంలో కోపంలో అలా జరిగిపోయిందిలే వీర్, కానీ ఇప్పుడు అలా ఏం జరగదు. మనం కలిసే ఉంటాం, నువ్వు నేను, మన వన్య, అలాగే రేపు మనకి పుట్టబోయే బిడ్డ, అమ్మ నాన్న అన్నయ్య చందు వివిన్. ఇదే మన కుటుంబం భర్త వైపు చూస్తూ చెప్పింది మైథిలి. భార్యని చూస్తూ తన నుదుటున ముద్దు పెట్టుకున్నాడు వీర్. నువ్వు ఇంకొక ప్లేస్లో ముద్దు పెడతావనుకున్నా అంది మైథిలి ఏటో చూస్తూ. భార్య మాటలకి నవ్వుకుంటూ తన పెదాలను అందుకున్నాడు వీర్. భర్త ఇస్తున్న ముద్దుకి తన పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉంది మైథిలి. ఇక కొంచెం సేపటికి తన పెదాలను వదిలి మెడ మీదకి చేరిపోయాడు. అక్కడ అంతా కూడా తడి ముద్దులు అద్దుతూ భార్య మోము వైపు చూశాడు. మైథిలి మొహంలో చిరు సిగ్గులు కమ్ముకుంటూ ఉంటే కనుపాపలను మూసేసి భర్త పనులను ఆస్వాదిస్తూ ఉంది. వీర్ మైథిలి నుదుటున ముద్దు పెట్టుకొని తనని తన గుండెలకి హత్తుకున్నాడు. భర్త ఇంకా ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవటంతో భర్త వైపు చూసింది మైథిలి. ఇప్పుడొద్దులే, తర్వాత మళ్ళీ నువ్వద్దు అన్నా కూడా అప్పుడు మొత్తంగా తీసేసుకుంటాను అన్నాడు కొంటెగా భార్య కళ్ళల్లోకి చూస్తూ. ఆ మాటకి మైథిలి నవ్వుకుంటూ భర్త వైపు చూసింది. పడుకో అంటూ భార్య తల నిమురుతూ తనకి జోకొడుతూ ఉన్నాడు.
భర్త గుండెల మీద తల వాల్చి అతని గుండె చప్పుడు వింటూ నిద్రలోకి జారుకుంది మైథిలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక చందన ఉదయమే లేచి వన్య ఇంకా విహాన్ ఇద్దరిని నిద్రలేపింది. అత్తా, రోజు అమ్మ నన్ను రెడీ డూ, బట్ ఈరోజు నువ్వు ఎందుకు డూ? మై అమ్మ దగ్గరికి గో అంది వన్య చందన వైపు చూస్తూ. చందన వన్య వైపు చూస్తూ, ఈ రోజు నుంచి నీకు నేనే స్నానం చేయిస్తాను, నేనే స్కూల్కి డ్రాప్ చేస్తాను, నేనే తినిపిస్తాను, ఓకేనా? ఈ డీల్కి నువ్వు ఓకే అంటే నీకు రోజు చాక్లెట్ ఇస్తాను అంది చందన వన్య వైపు చూస్తూ. ఆ మాటకి వన్య నవ్వుతూ ఓకే అంది సంబరపడిపోతూ. విహాన్ ఇంకా వన్య ఇద్దరూ చేత బ్రష్ చేయించి ఆ తర్వాత ముందుగా వన్యాకి స్నానం చేయించి ఆ తర్వాత విహాన్కి కూడా స్నానం చేయించింది. ఇక విహాన్కి స్నానం చేయించేసి బయటకి వచ్చిన చందనాకి దువ్వెన పట్టుకొని రెడీగా కనిపించింది వన్య. ఇక ఫాస్ట్గా పాపకి జడలు వేసేసి తనకి పౌడర్ రాసి బొట్టు పెట్టి కళ్ళకి కాటుక కూడా పెట్టింది. అప్పుడే లేచి కిందకి వస్తూ ఉన్న మైథిలి కూతుర్ని చందన రెడీ చేస్తూ ఉండటం చూసి, చందు, నువ్వు చాలా త్వరగా నిద్ర లేచావే, అయినా నేను రెడీ చేస్తాను కదా దీన్ని. హలో మేడం, ఇంకొక 9 months వరకు తమరు పూర్తిగా బెడ్ రెస్ట్లో ఉన్నారు, కాబట్టి ఏమీ మాట్లాడకండి, సైలెంట్గా ఉంటే బాగుంటుంది అంది చందన. అలా అని మొత్తం పనులన్నీ నువ్వే చేయాలి అన్న కష్టమే కదా అంది మైథిలి. నేనేం చేశానే, నేనేమీ చేయలేదు, పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేశాను. ఎలాగో వంట అంతా చేసేది వంట మనిషే కదా, ఏమాత్రం పనులు కూడా నేను చేయకపోతే నేను బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ని అవుతాను అంది చందన. ఇక అప్పుడే దివిత్ చందనాని పిలవడంతో భర్త దగ్గరికి వెళ్ళింది చందన. ఏమైంది, ఏమైనా కావాలా నీకు అడిగింది చందన భర్త వైపు చూస్తూ. ఒక ముద్దు కావాలి, ఇవ్వవా అడిగాడు దివిత్ ఆవలిస్తూ. చా, ముద్దు కావాలా, ఇంకేం వద్దా అడిగింది చందన భర్త వైపు వెటకారంగా చూస్తూ. ఇస్తా అంటే అన్ని కావాలి అంటూ భార్య చెయ్యి పట్టుకుని మంచం మీదకి లాగాడు దివిత్. దివిత్, ఏం చేస్తున్నావు? బయట పిల్లలు మైథిలి ఉన్నారు, వాళ్ళు చూస్తే చాలా చండాలంగా ఉంటుంది. పర్లేదులే, వాళ్ళెవ్వరూ ఇక్కడి వరకు రారు. కానీ ఏంటి మేడం గారు, ఈరోజు చాలా త్వరగా లేచిపోయినట్టున్నారు? అవును, పిల్లల్ని రెడీ చేయాలి కదా, మైథిలి రెస్ట్ తీసుకుంటే బెటర్ కదా అని త్వరగా లేచాను. అబ్బో, నా చెల్లి మీద ఇంత కేర్ ఎప్పటి నుంచి? హలో, అది నీకు చెల్లి కాకముందు నుంచే నా బెస్ట్ ఫ్రెండ్, మూసుకొని ఉండు అంటూ భర్త బుగ్గలు లాగుతూ చెప్పింది చందన. అబ్బా, ఈరోజు మార్నింగే ఫుల్ ఆన్లో ఉన్నాను, ఒక్క అరగంట కోఆపరేట్ చేయి చాలు అన్నాడు దివిత్. మాటలు తిన్నగా రానివ్వు, ముందు నన్ను వదులు అంటూ భర్త నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది చందన. భార్య పనులకు నవ్వుకుంటూ తనని ఇంకాస్త ఏడిపించే ప్రోగ్రాం పెట్టుకున్నాడు దివిత్. ఇక పని ఆమె వచ్చి ముందుగా విహాన్ ఇంకా వన్య ఇద్దరికి పాలు ఇచ్చేసి మైథిలి కోసం కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. పిల్లలకి టిఫిన్ ఏం చేస్తున్నారు అడిగింది మైథిలి ఆమె వైపు చూస్తూ. చందన అమ్మగారు రవ్వ దోశలు వేయమన్నారమ్మా, పిండి కలిపేసి వచ్చాను అంది ఆమె వినయంగా. అవునా, సరే, మరి లంచ్ ఏం చేస్తున్నారు? పొటాటో రైస్, వన్య పాప విహాన్ బాబు ఇద్దరూ అది చేయమన్నారు, అందుకే వాళ్ళకది చేసేస్తున్నాను అంది ఆమె. అవునా, సరే అయితే అంటూ కాఫీ తాగుతూ ఉంది మైథిలి. ఇక కొంచెం సేపటికి అక్కడికి వచ్చారు వీర్, సుగుణ గారు ఇంకా రాజ్ గారు. పని ఆమె వచ్చి వాళ్ళకి కూడా కాఫీ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇక భర్త దగ్గర నుంచి అతి కష్టం మీద విడిపించుకొని అక్కడికి వచ్చిన చందన కూడా కాఫీ తాగేసి పిల్లలకి టిఫిన్ తినిపించేసి వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్ళింది. మొత్తం పని అంతా అదే చేసేస్తుంది, నన్ను ఒక్క పని కూడా ముట్టుకొనివ్వట్లేదు. ఇప్పుడే ఇలా ఉన్నారంటే మీరు ఇంకా నాకు నెలలు నిండితే కనీసం కాలు కూడా బయట పెట్టనివ్వరేమో అని భయంగా ఉంది అంది మైథిలి అందరి వైపు చూస్తూ.
మరి ఆ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి కదరా నిన్ను అన్నాడు దివిత్ అప్పుడే మెట్లు దిగి వస్తూ. కానీ ఇది మరీ ఓవర్ అయిపోతున్నట్టు ఉంది అన్నయ్య అంది మైథిలి. అలా ఏం లేదురా. కానీ నువ్వు నీ హెల్త్ మీద కాన్సంట్రేట్ చెయ్యి చాలు. మిగతావన్నీ మేమందరం చూసుకుంటాము అంటూ చెల్లెలితో మాట్లాడుతూ తన పక్కన కూర్చున్నాడు దివిత్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.